ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అనగనగా పాటలీపురం అను గ్రామంలో రామయ్య అనే వ్యక్తి తన భార్య లక్ష్మి, కూతురైన కోమలితో కలిసి ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. రామయ్య రోజువారీ కూలి పనులు చేస్తూ తన కుటుంబ పోషణ చేస్తున్నాడు. కాని అతని సంపాదనలో లక్ష్మి సంతృప్తి చెందదు. లక్ష్మి, కొంచెం అన్నం పెట్టు. అబ్బో, దొరగారు అడిగిన వెంటనే అన్ని కాళ్ల ముందుకు వచ్చేయాలనుకుంటా. ఏమైంది లక్ష్మి, ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ సంపాదన ఎలా ఖర్చు పెట్టాలని తెలియక ఇలా వాగుతున్నానులేండి అని లక్ష్మి సూటిపోటి మాటలతో రామయ్యను తక్కువ చేసి మాట్లాడుతుంది. ఆ సమయంలో కనీసం తన భర్తకు ఆహారం కూడా పెట్టదు. అయితే తన భార్య మాటలకు నొచ్చుకున్న రామయ్య దిగాలుగా కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి వర్షం కురవటం మొదలవుతుంది. అప్పుడు కాసేపటి తర్వాత ఇల్లు పైకప్పు సరిగ్గా లేకపోవడం వల్ల వర్షం నీళ్లు ఇంట్లోకి వస్తాయి. ఇంతలో కూతురైన కోమలి తన తండ్రి వద్దకు భోజనం ప్లేట్ పట్టుకుని వస్తుంది. అబ్బా, మా నాన్నకు కనీసం అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు. ఇదిగోండి నాన్న, ఈ అన్నం తినండి. తల్లి కోమలి, మీ అమ్మ చెప్పినట్టు నేను మీ అందరినీ కష్టాల్లో పడేస్తున్నాను కదా. అలా ఏం కాదు నాన్న, నిజం చెప్పాలంటే మీరు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. కాకపోతే అమ్మ గురించి మీకు తెలిసిందే కదా. నువ్వు నా బంగారు తల్లివి. నిన్ను ఒక మంచి ఐ చేతిలో పెట్టడమే నా కోరిక తల్లి. అంతకు మించి నాకు ఏ కోరికలు లేవు. సర్లేండి నాన్న, ముందు మీరు భోజనం చేయండి. ఈ విధంగా కూతురు తన తండ్రికి తోడుగా ఉంటూ అతని బాగోగులు చూసుకుంటుంది. ఇదిలా ఉండగా గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తికి 2 మేడల ఇల్లు ఉంటుంది. అలానే భాస్కర్ కి తాగుడు, పేకాట లాంటి అలవాట్లు ఉన్నాయి. ఒరే భాస్కర్, ఈ ఏడాదైనా మీ అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటావా లేదా? ఆడెక్కడ చేసుకుంటాడ్రా? నిజం చెప్పాలంటే ఆడికి అంత దమ్ము లేదు. మాటలు జాగ్రత్తగా రా నువ్వు. అసలు నన్ను కాదనే వాళ్ళు ఉంటారా? అలాగైతే నువ్వు వెళ్ళి పెళ్లి సంబంధం గురించి మాట్లాడరా. ఒకవేళ తనకు గాని వేరే వాడితో పెళ్లి అయిపోతే నువ్వే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అలా తన స్నేహితులు మాట్లాడడం పూర్తయిన తర్వాత భాస్కర్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ రోజు చీకటి పడిన తర్వాత పీకల దాకా మందు తాగి రామయ్య ఇంటి వద్దకు వస్తాడు. నిజానికి భాస్కర్ రామయ్య భార్య అయిన లక్ష్మికి సొంత తమ్ముడు. ఏరా తమ్ముడు, ఈ సమయంలో తాగేసొచ్చావేంటి? నీ మొగుడు ఎక్కడ ఉన్నాడు? బయటకు పిలువక్క. అసలు నేనంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు ఏమైందని అలా ఆవేశంగా మాట్లాడుతున్నావు తమ్ముడు? నీ కూతురు పుట్టగానే నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చు. కనీసం ఆ విషయం మీ మొగుడి పిల్లలకు గుర్తుందో లేదో అని తెలుసుకుందామని వచ్చాను. ఇంతలో ఆ మాటలు విన్న రామయ్య బయటికి వస్తాడు. ఆ సమయంలో తన బిడ్డని ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తారా అని భాస్కర్ గట్టిగా అడుగుతాడు. దానికి రామయ్య కోపంగా మాట్లాడుతూ, అసలు నీకు లేని అలవాట్లంటూ ఏమైనా ఉన్నాయిరా? నీలాంటి వాడికి నా కూతుర్నిచ్చి దాని గొంతు కొయ్యమంటావా? మర్యాదకి ఎక్కడి నుంచి పో. అబ్బో, నాకన్నా గొప్ప అబ్బాయిని తీసుకొచ్చి దానికి పెళ్లి చేయగలవా? అది నీ వల్ల అవుతుందా? చేస్తాన్రా. ఒక మంచి సంబంధం చూసి నా బిడ్డకు పెళ్లి చేస్తాను. ఎప్పటికైనా నీ కూతురికి నేనే గతి బావా. అది మర్చిపోక. నువ్వు నీ పిచ్చి మాటలు. భాస్కర్ మాటల్ని చుట్టుపక్కల ఉన్నవారు వింటారు. దాంతో రామయ్య తన భార్యను తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతాడు. అప్పుడు గొడవ ఏంటని కోమలి అడగగా, నువ్వు సంతోషంగా ఉండటం మీ నాన్నకి ఇష్టం లేదు కోమలి, అందుకే కాళ్ల దాకా వచ్చిన అదృష్టాన్ని దూరంగా తన్నేస్తున్నాడు. చూడు లక్ష్మి, నీ తమ్ముడనే కారణం పక్కన పెడితే మన బిడ్డనివ్వడానికి ఆ భాస్కర్ కి ఏ అర్హత ఉంది చెప్పు? అబ్బో, మరి మనకు ఉన్న ఆస్తితో రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అయినా నా తమ్ముడు చిల్లిగా వాసించకుండా పెళ్లి చేసుకుంటానంటే మీకేంటండి నొప్పి? నువ్వు ఏవైనా చెప్పు లక్ష్మి, నాకు మాత్రం ఆడితో పెళ్లి చేయడం ఇష్టం లేదు. అవునా? నువ్వెలాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తావో నేను చూస్తాను అని లక్ష్మి కోపంగా మాట్లాడుతుంది. ఈ విధంగా కొన్ని నెలలు గడుస్తాయి. అలానే రామయ్య తెలిసిన వారితో తన బిడ్డకు ఏదైనా పెళ్లి సంబంధం ఉంటే చూడమని చెబుతాడు. మరోవైపు కోమలి బయటకు వెళ్లే సమయంలో భాస్కర్ వెంట పడుతూ ఇబ్బంది పెడతాడు. అదే విధంగా రాత్రిపూట తాగొచ్చి గొడవ చేస్తాడు. ఇదిలా ఉండగా ఒకరోజు పట్నంలో స్థిరపడిన నారాయణ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సొంత ఊరైన పాటలీపురం వస్తారు. అప్పుడు నారాయణ తన పాత ఇంటిని శుభ్రం చేయడానికి రామయ్య పనికి వస్తాడు. ఏం రామయ్య, ఎలా ఉన్నావు? ఆ దేవుడి దయ వల్ల అంత మంచిగానే ఉందయ్య గారు. సర్లే గాని మేముండే 3 నెలల పాటు మాకు వంట పని చేయడానికి ఎవరైనా ఉంటే చెప్పు రామయ్య. నీ గానే అభ్యంతరం లేకపోతే నా బిడ్డ ఉందయ్యా, వంటలు చాలా బాగా చేస్తది. అవునా? సరే, రేపటి నుండి పనిలోకి వచ్చేమను. వావ్, ఈ విలేజ్ బానే ఉంది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇలాంటి పల్లెటూరులోనే చేసుకోవాలి. నారాయణ
నారాయణ కొడుకైన మోహన్ చుట్టుపక్కల పల్లెటూరు అందాలు చూస్తూ తిరుగుతున్నాడు. ఆ సమయంలో మోహన్ గుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పంచుతున్న కోమలిని చూస్తాడు. ఆ క్షణం తన అందాన్ని చూసి మోహన్ మైమర్చిపోతాడు. అప్పుడు మోహన్ తన వద్దకు వెళ్ళగా ఆమె ప్రసాదం ఇస్తుంది. ఇంతకీ మీరు దేవుని దర్శనం చేసుకున్నారా? దేవుని దర్శనం కాదు కానీ దేవి దర్శనం అయ్యింది. సర్లేండి, ప్రసాదం తినండి. కోమలి మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన మోహన్ పదే పదే కోమలిని తలుచుకుంటాడు. మరోవైపు రామయ్య తన కూతురితో మాట్లాడి కొన్ని రోజుల పాటు ఒకరి ఇంట్లో వంట పని చెయ్యాలని చెబుతాడు. ఆ మాటలు విన్న లక్ష్మి, వెళ్ళమ్మా వెళ్ళు, మీ నాన్నకు నిన్ను మా తమ్ముడింటికి పంపడం ఇష్టం లేదు గాని ఎవరో ఇంటికి వంట పనికి పంపుతాడు. నాన్న, మీరు అమ్మ మాటలు ఏమి పట్టించుకోవద్దు. రేపటి నుండి నేను పనికి వెళ్తాను. కోమలి మరుసటి రోజు ఉదయం నారాయణ ఇంటికి వెళుతుంది. అప్పుడు కోమలి ఒంటరిగా అన్ని రకాల వంటకాలు సిద్ధం చేస్తుంది. ఆ తరువాత మధ్యాహ్న వేళకు వారంతా భోజనం చేయడానికి కూర్చుని ఉండగా కోమలి వడ్డించడానికి వస్తుంది. అప్పుడు మోహన్ తన కళ్లను తానే నమ్మలేకపోతాడు. అన్ని వంటలు అదిరిపోయాయి తల్లి. అవునమ్మా, నీ చేతి వంట తింటే ఎవరైనా మైమరిచిపోతారు. అయ్యో, మీరు నన్ను మరీ పొగిడిస్తున్నారండి. నాకు వచ్చిన వంటలు ఏవో చేసి పెట్టానంతే. ఓరే సుపుత్ర, నోరు ముయ్యి, లేదంటే ఈగలు దూరిపోగలం. ఏమండి, మీ వంటలు చాలా బాగున్నాయి. అవునా? ఆ విషయం మీ ఇంటి దగ్గర కూడా చెప్పొచ్చు. ఆ క్షణం ఎందుకో మాట్లాడలేకపోయానండి. ఇంతకీ మీ పేరేంటి? తెలుసుకుని ఏం చేస్తారులేండి. నా పేరు మీద ఏమైనా కథ రాస్తారా ఏంటి? మీరు ఒప్పుకోవాలే గాని నా జీవితాన్ని రాసిస్తాను. ఆ మాటలకు కోమలి సిగ్గుపడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు భాస్కర్ తాను అనుకున్న విధంగా పెళ్లి జరగడం లేదని కోపంతో రగిలిపోతున్నాడు. అప్పుడు ఒకసారి తన అక్కతో మాట్లాడి మళ్లీ రామయ్య మీద పెళ్లి ఒత్తిడి తీసుకొస్తారు. మీకు ఒక 6 నెలలు గడువిస్తున్నానండి. ఈలోగా ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేశారా సరే సరి, లేదంటే నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అప్పటి వరకు వాణ్ణి ఈ ఇంటి వైపు రావద్దని చెప్పు. రామయ్య చెప్పిన దానికి లక్ష్మి సరేనని ఒప్పుకుంటుంది. మరోవైపు రోజులు గడిచే కొద్దీ మోహన్ కోమలి మధ్య స్నేహం పెరుగుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. అప్పుడు ఒకరోజు మోహన్ కోమలితో అదే విషయం గురించి మాట్లాడినప్పుడు, చూడు మోహన్, నాకు నువ్వంటే ఇష్టమే, కానీ పెళ్లి విషయంలో మా వాళ్ళదే తుది నిర్ణయం. నువ్వేం దాని గురించి దిగులు పడకు కోమలి. నేను మా వాళ్ళతో మాట్లాడి మీ ఇంటికి వస్తాను. ఒకసారి ఆలోచించుకో మోహన్, మళ్ళీ లేనిపోని సమస్యలొస్తాయి. నేను ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కోమలి. నాకు నమ్మకం ఉంది, మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రోజు మోహన్ కోమలికి మాట ఇస్తాడు. ఆ తర్వాత మోహన్ తన వాళ్ళని కూర్చోబెట్టి తన ప్రేమ విషయం చెబుతాడు. అలానే తాను ప్రేమించే అమ్మాయి కోమలి అని తెలియడంతో నారాయణ భార్య తన బిడ్డ మీద కోపగించుకుంటుంది. అప్పుడు నారాయణ తన భార్యకు సర్ది చెబుతూ, మన బిడ్డ నిర్ణయాన్ని తప్పనడానికి లేదు కదా పార్వతి. అది కాదండి, పోయి పోయి పని పిల్లను కోడలిగా తీసుకొస్తానంటాడేంటి? సరేలే పార్వతి, ముందొకసారి నేను వెళ్లి మాట్లాడి వస్తాను. ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచిద్దాం. రే మోహన్, ఎల్లుండి మంచి రోజు మనం ఒకసారి కోమలి ఇంటికి వెళ్లి వద్దాం. సరే నాన్న, మీరు నాకు ఇంత సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆ సమయంలో మోహన్ చాలా సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత అనుకున్న విధంగా నారాయణ తన కొడుకుతో కలిసి రామయ్య ఇంటికి వస్తాడు. అప్పుడు నారాయణ ఇల్లు మొత్తం గమనిస్తాడు. అయ్యా, మీరేంటి ఇలా వచ్చారు? నీ బిడ్డ కారణంగా నేను ఈ రోజు మీ ఇంటికి రావాల్సి వచ్చింది రామయ్య. నా మాటలు నీకు అర్థం కావలే. ఒకసారి నీ ముద్దుల కూతుర్ని పిలువు రామయ్య, అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు రామయ్య తన బిడ్డను పిలవగా కాసేపటికి రామయ్యకు విషయం అంతా తెలుస్తుంది. ఆ సమయంలో నారాయణ మాట్లాడుతూ, నేను మీతో సంబంధం కలుపుకోవాలని వచ్చాను రామయ్య. కాకపోతే వచ్చిన తర్వాత నా బుర్రలో మెదులుతున్న ఆలోచన ఏంటంటే, రేపు పెళ్ళయ్యాక అల్లుడిగా నా కొడుకు ఇంట్లోకి వస్తే కనీసం నిద్రపోవడానికి వేరువేరు గదులున్నాయా అని నారాయణ ఇంటి పరిస్థితిని తక్కువ చేసే విధంగా మాట్లాడతాడు. అప్పుడు మోహన్ మధ్యలో కలగజేసుకుని, ప్లీజ్ నాన్న, ఇక ఆపండి, దయచేసి కొంచెం శాంతించండి. అది కాదురా మోహన్, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? కనీసం ఒక మంచి ఇల్లు లేని చోటు నుండి నన్ను ఎలా కోడలు తీసుకురమ్మంటావు? మనకు అన్ని ఉన్నాయి కదా నాన్న, ఇంకెందుకు ఈ మాటలు? చూడు రామయ్య, నేను నిన్ను సూటిగా ఒక విషయం అడుగుతున్నా. నాకు పైసా కట్నం వద్దు, కాకపోతే 6 నెలల లోపు ఒక మంచి ఇంటిని కట్టి చూపించు. సంతోషంగా నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటా అని నారాయణ మాట్లాడి తన బిడ్డను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. కోమలి బాధగా తన తండ్రి వద్దకు వచ్చి క్షమాపణలు అడుగుతుంది. అప్పుడు లక్ష్మి మధ్యలో కలగ చేసుకుని, ఆ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు విన్నారు కదా, ఇప్పుడు మీకున్న
ఉన్నవి రెండు దారులండి. ఒకటి నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలి, 2 నీ కూతురు మనస్సు పడిన అబ్బాయితో పెళ్లి కోసం మీరు ఒక కొత్త ఇంటిని కట్టాలి. నాన్న, అమ్మ చెప్పినట్టు నన్ను మావయ్యకిచ్చి పెళ్లి చేసేయండి. నా వల్ల మీరు ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు నాన్న. అదిగో విన్నారు కదా, నీ కూతురు కూడా ఒప్పుకుంది. ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఆ రోజు రాత్రి నిద్రపోకుండా రామయ్య అదే విషయం గురించి ఆలోచిస్తాడు. మరోవైపు మోహన్ తాను ప్రేమించిన అమ్మాయి దూరం కాబోతుందని బాధపడుతున్నాడు. అలానే తాగుడికి బానిసైన భాస్కర్ కొంచెంగా జూదంలో డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. ఒకరోజు రామయ్య తన తాతల కాలం నాటి పొలం వద్దకెళ్లి నిలబడి చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ పనిచేసే ఒక వ్యక్తి, నువ్వేంటి రామయ్య, ఎప్పుడు లేని ఎలా వచ్చావు? ఇది మా తాతగారి పొలం, కానీ ఈ ఊరి పెద్ద దౌర్జన్యంగా మా నుండి లాగేసుకున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా రామయ్య, కానీ ఆ ఊరి పెద్దని కాదని మనం ఏమాత్రం చేయగలం? ఒకవేళ దేవుడేమైనా ఊరి పెద్ద మనసు మారితే నీ పొలం నీకు దక్కచ్చు. అలా రామయ్య ఆ వ్యక్తితో మాట్లాడిన తరువాత అక్కడి నుండి వెళ్లిపోతాడు. సరిగ్గా 2 వారాల తరువాత వీరయ్య అనే వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ముసుగు వేసుకున్న 2 వ్యక్తులు వీరయ్యను అడ్డుకుని కొట్టడం మొదలు పెడతారు. అప్పుడు వీరయ్య చేతిలో ఉన్న మూట నుండి డబ్బులు కింద పడతాయి. అదే సమయంలో అటుగా రామయ్య రావటంతో ఆ ముసుగు వేసుకున్న వ్యక్తులు పారిపోతారు. అప్పుడు రామయ్య కంగారుగా గాయాలు పాలైన వ్యక్తి దగ్గరకు వచ్చి, నువ్వు ఆ ఊరి పెద్ద ఇంట్లోనే పని చేస్తావు కదా? అవును రామయ్య, ఈ డబ్బులు కూడా ఊరి పెద్దవే. సమయానికి నువ్వు గాని రాకపోతే వాళ్ళు నా నుండి డబ్బులు తీసుకుని పారిపోయేవాళ్ళు. అలా మాట్లాడుతున్న సమయంలో వీరయ్య స్పృహ కోల్పోతాడు. అప్పుడు వీరయ్య పక్కన పడి ఉన్న డబ్బుల వైపు రామయ్య చూపు మళ్ళుతుంది. ఆ క్షణం డబ్బులు తీసుకుంటే తన జీవితం మారుతుందని రామయ్య భావిస్తాడు. ఈ వీరయ్య ఏమైపోయాడో ఏంటో, అసలు డబ్బులు మొత్తం తీసుకుని రమ్మని వాణ్ణి పంపించాను అని ఊరి పెద్ద డబ్బుతో రావాల్సిన తన మనిషి గురించి కంగారు పడుతున్నాడు. కొద్ది సమయం తర్వాత గాయాలకు కట్లతో వీరయ్య వస్తాడు. అప్పుడు వీరయ్య జరిగింది మొత్తం ఊరి పెద్దకి వివరిస్తాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, అంటే డబ్బు మొత్తం పోయినట్టేనా? నాకు తెలుసు, ఆ రామయ్య ఇదంతా ఒక పథకం ప్రకారం చేశాడు. లేదయ్య గారు, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లింది రామయ్యే. అలానే మీ డబ్బులో 1 రూపాయి కూడా ముట్టుకోలేదండి. ఆ మాటలు విని ఊరి పెద్ద ఆశ్చర్యపోతాడు. అసలు తనకు అవకాశం ఉన్నా ఎందుకని డబ్బులు తీసుకోలేదని ఊరి పెద్ద ఆలోచనలో పడతాడు. ఆ మరుసటి రోజు ఊరి పెద్ద రామయ్యను కలిసి మాట్లాడతాడు. నేను అన్యాయంగా మీ తాతల దగ్గర నుండి భూమి దోచుకున్నా, అయినా నువ్వు ఎందుకని నా డబ్బని తెలిసి కూడా ముట్టుకోలేదు రామయ్య? అది నాకు మంచి పద్ధతి అనిపించలేదయ్యా. అయినా ఒకసారి ఒకరి సొంతమైంది మన సొంతం చేసుకోవాలనుకోవడం సరైన ఆలోచన కాదనిపించింది. నాలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు రామయ్య. నేను నీ భూమిని తిరిగిచ్చేయాలనుకుంటున్నాను. ఆ మాటలు విని రామయ్య దంపతులు ఆశ్చర్యపోతారు. అలా రామయ్యకు తన పొలం తిరిగి రావటంతో ఆ భూమి కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాడు. ఆ తరువాత వారు ఉంటున్న ఇల్లు తీసేసి కొత్త ఇంటి పనులు మొదలు పెడతాడు. అది చూసి నారాయణ ఆశ్చర్యపోతాడు. సరిగ్గా 6 నెలల కాల వ్యవధిలో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు రామయ్య తన భార్యతో కలిసి నారాయణ ఇంటికి వెళతాడు. మీరు కోరుకున్న విధంగా మా కాబోయే అల్లుడు కోసం ఒక మంచి ఇంటిని కట్టించా. ఇప్పుడు ఏమంటారయ్యా? నిన్ను తక్కువ చేసి మాట్లాడినందుకు నన్ను క్షమించు రామయ్య. నువ్వు నిజంగా అసాధ్యుడివి. అయ్యో, అలా మాట్లాడకండి. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మన పరిస్థితులు మనల్ని అలా మారుస్తాయి. సరిగ్గా చెప్పావు రామయ్య. ఇక మన పిల్లలు కోరుకున్న విధంగా పెళ్లి చేసి వారిని ఒక్కటి చేద్దాం. ఆ తరువాత ఒక మంచి ముహూర్తాన మోహన్ మరియు కోమలికి పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా రామయ్య ప్రతి మనిషి జీవితంలో కష్టమైన 2 పనులను ఒకేసారి పూర్తి చేశాడు. అందుకే పెద్దలు అంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. For more videos, please subscribe our channel.